మేడం చూసుకున్నట్లయితే కొత్త ప్రభుత్వం ఏర్పడింది 60 రోజులకు దగ్గరగా ఉంది పాలనలో. చూసుకుంటే ఆగస్టు 15 నుంచి మహిళలకి ఏపీలో ఉచిత బస్సు ప్రయాణం అంటున్నారు. దాని గురించి మీ యొక్క ఒపీనియన్? మహిళకి ఉచిత బస్ అంటే చాలా యూజ్ ఉంది. ఓకే. అంటే ఎలా ఎలా ఉండబోతుంది? అంటే ఒక పక్క ఉచిత బస్సు ప్రయాణం అంటే మనం ఆల్రెడీ తెలంగాణలో చూసున్నారు కాబట్టి వాటి గురించి ఉపయోగాలు కొంచెం చెప్పండి. అంటే కొంచెం ప్రయాణం చేయడం వల్ల కొంచెం యూజ్ ఉంది, కొంచెం నష్టం కూడా ఉంది. ఓకే. అంటే ఎలా మేడం? ఎలాగా? అంటే ఖాళీ లేకపోవడం వల్ల అలా యూజ్ అయింది. కొంచెం జాబ్స్కి ఎంప్లాయీస్మెంట్కి హ్మ్. వాళ్ళకి కొంచెం టైంకి వెళ్ళడానికి కూడా యూజ్ ఉండదు. ఓకే. సో మరి చూసుకున్నట్లయితే ఈ పథకం అనేది అందరికీ ఆశాజనకంగా ఉందంటారా? అంటే కొంతమందికి యూజ్ అయింది, కొంతమందికి అన్యూజ్ అయింది. ఓకే. అంటే మరి ఇటు పక్క చూసుకుంటే ఆటో కార్మికులు కూడా వీటి మీద బతుకుతూ ఉండేవాళ్ళు వాళ్ళకి అంటారు. లాస్ అయింది, ఆటో వాళ్ళకి, బస్ ఓకే. వాళ్ళకి యూజ్ అయితే. ఓకే. మరి మరి చూసుకున్నట్లయితే మేడం గత 2 రోజులుగా ఆరోగ్యశ్రీ గురించి చర్చ జరుగుతుంది. అంటే కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాని గురించి కొంచెం అపోహలు అయితే ఉన్నాయి. అంటే పెమ్మసాని గారు ఎవరైతే ఉన్నారో సెంట్రల్ గవర్నమెంట్ టీడీపీ తరపు నుంచి గెలిచిన వ్యక్తి ఆరోగ్యశ్రీ గురించి సెంట్రల్లో ఉన్న ఆయుష్ సంబంధించిన కార్డులు తీసుకోండి ఇవి అంటున్నారు. సో ఆరోగ్యశ్రీ అనేది కొనసాగిస్తారంటారు ఇప్పుడు ఉన్నప్పుడు. ఆరోగ్యశ్రీ అనేది చాలా మందికి యూజ్ అయిద్దండి ఓకే. హెల్త్ పరంగా అయితే. సో ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు? హెల్త్ అనేది లైబ్రరీ ఫార్మర్స్ ఉన్న వాళ్ళకి అది హెల్త్ ఇన్సూరెన్స్ అని హెల్త్ కార్డ్ అనేది చాలా యూజ్ అయిద్దండి. ఓకే. అన్ని డిసీజ్కి యూజ్ అయింది, మంచిదే అది. సో ఈ ప్రభుత్వ ప్రవేశపెట్టిన ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో కొంత సమయం అడుగుతుంది జరిగింది. మొన్న ఏదైతే చర్చలు జరిగినాయో అసెంబ్లీలో వీళ్ళు ఏమంటున్నారంటే కొంత టైం కావాలి దీనికంటూ. ఎందుకంటే ఆల్రెడీ గత ప్రభుత్వం నుంచి ఇప్పుడు వచ్చిన పాలన 60 రోజులే కదా అయింది. వీటిలన్నిటికి ఒక రోడ్ మ్యాప్ వేసి వెళ్తామంటున్నారు. ప్రజలు ఎలా ఫీల్ అవుతున్నారు వీటి? లేడీస్కి 18 ఏజ్ ఉన్న కాంచి 1500 ఇస్తానన్నారు కదా, ఓకే. అది టైం పట్టిద్ది ఇంకా రావడానికి. మేడం చూసుకున్నట్లయితే ఏపీలో కొత్త ప్రభుత్వం వచ్చింది. సో ఈ పరంగా చూసుకుంటే ఆగస్టు 15 నుంచి మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అంటున్నారు. సో దీనిపైన మీ వివరణ ఏంటి మరి? అది సార్, అది ఆ స్టార్టింగ్ నుంచి అసలు ఎలా ఉంటుందో లేడీస్కి ఇది పథకం అనేది అది క్షేమంగా ఉంటుందో లేదనేది మనకైతే తెలియదు సార్. ఓకే. కాబట్టి అది బస్సు మనకి అమలు పరిచిన తర్వాత ఎక్కిన తర్వాత లేడీస్ ఎన్ని ప్రాబ్లమ్స్ మరి ఫేస్ చేస్తారనేది నాకైతే తెలీదు. అది అది స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఆ విషయాన్ని లేడీస్లో ఏ విధమైన ప్రాబ్లం రాకుండా ఉండాలని ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందో లేదనేది కూడా మాకు తెలియదు సార్. దాన్ని బట్టి మరి నా వివరణ అయితే ఇదే సార్. అంటే థ్యాంక్ యూ. ఈ పథకం పెట్టడం వల్ల ఉపయోగం ఏంటారు? అంటే ఇప్పుడు వర్కింగ్ లేడీస్ కానివ్వండి, హౌస్ వైఫ్స్ కానీ, ఫార్మర్స్ కానివ్వండి, చాలా దూరాల నుంచి వస్తూ ఉంటారు. ఆల్రెడీ తెలంగాణలో అమలు జరుగుతుంది. సో దాంట్లోనే సాధక బాధకాలు ఏమున్నాయి? ఉపయోగం ఉండొచ్చు సార్. కాకపోతే దానికి మరి అందరూ కూడా సపోర్ట్గా ఉండాలి. లేడీస్ బస్ ఎక్కిన వెంటనే ఒకరికొకరు ఇబ్బందికరంగా లేకుండా ఒకరికొకరు సపోర్ట్గా ఉండి దాన్ని చక్కగా మేము వినియోగించుకుంటే అది బెటరే సార్ లేడీస్కి అని నా అభిప్రాయం. థ్యాంక్ యూ సార్. మేడం ఏపీలో కొత్త ప్రభుత్వం వచ్చింది. చూసుకుంటే 60 రోజుల పాలన దగ్గరలో ఉంది. సో ఈ పరంగా చూసుకుంటే ఆగస్టు 15 నుంచి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అంటున్నారు. దానిపైన మీ అభిప్రాయం? ఉచితం అనేది ఇవ్వనవసరం లేదు. అంటే వాడే ఖర్చుల రేట్లు తగ్గించాలి, సరుకుల రేట్లు, రోడ్లు బాగు చేయాలి ఫస్ట్. ఉచితం ఇచ్చినా ఇవ్వకపోయినా అది అంత ఇబ్బంది ఏం కాదు. రోడ్లు బాగా పడైపోయినాయి, అది బాగు చేస్తే బాగుంటుందని అదే ఉద్దేశం. మేడం ఇంకో పరంగా చూసుకుంటే కొత్త ప్రభుత్వం వచ్చింది, కొన్ని హామీ పథకాలు ఇచ్చినాయి. దానిపైన మీ అభిప్రాయం? అంటే నెరవేర్చే దశలో ఉన్నారంటారు, కొంత సమయం అడుగుతున్నారు. మన అసెంబ్లీ సమావేశాల్లో చూసినాం. సమయం ఇద్దామండి, చూద్దాం. ఓకే. మరి గత 2 రోజులుగా చూసుకుంటే ఆరోగ్యశ్రీ గురించి చర్చ జరుగుతుందండి. ఎలా అయితే ఉందో అంటే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన దాంట్లో నమోదు చేయించుకొని ఆయుష్మాన్ భారత్లో కార్డులు తీసుకోమంటున్నారు. అంటే ఆరోగ్యశ్రీ కొనసాగుతుందంటారా? దానిపైన మీ అభిప్రాయం? చేస్తే మంచిదే. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు బాగా చేశారు ఓకే. అని. మరి ఇప్పుడు తెలంగాణలో ఆల్రెడీ చూసాము ఈ ఉచిత బస్సు పథకం ఎలా అమలు అవుతుందో. మరి వాటి నుంచి నేర్చుకోవాల్సినవి కొన్ని ఉంటాయి కదా, వాటి గురించి ఏమంటారు? ఉచితం కంటే ఈ సరుకుల రేట్లు తగ్గిస్తే బాగుంటుందండి. ఉచితం అనే వరకు అది మనం ఏవి ఆపుకోము, ఖర్చులు అనేవి మరి బాగా రేట్లుగా ఉన్నాయి. అవి తగ్గిస్తే అందరికీ ఉపయోగపడుతుంది. మేడం చూసుకున్నట్లయితే ఏపీలో ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అంటున్నారు. దాని గురించి కొంత వివరం?
ఉచిత బస్సు అనేది ఆల్రెడీ తెలంగాణలో పెట్టారండి. ఉచిత బస్సు ఆల్రెడీ నడుస్తూ ఉంది. అది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు కరెక్ట్ అనిపించలేదు అది. కానీ ఏపీలో కూడా పెడతానని అంటున్నారు కదా. ఇప్పుడు ఏపీలో పెట్టినా కూడా దానికంటే కూడా ఇప్పుడు నిత్యావసర సరుకులు చాలా రేట్లు అంటే చాలా బగ్గుమంటున్నాయి. వెజిటేబుల్స్ కానీ బియ్యం కానీ ఏదైనా సరే మన నిత్యావసర వస్తువులు దాని పరంగా చూసుకుంటే అవి కాస్ట్ తగ్గిస్తే బెటర్ అని అనిపిస్తుంది నాకు. ఈ ఉచిత బస్సు కన్నా కూడా అది ఇంపార్టెంట్. ఎందుకంటే చాలామంది పేదవాళ్ళు ఉన్నారు కదండి, వాళ్ళు కూడా తీసుకోవడానికి అన్నిటికీ ఇబ్బంది అయిపోతుంది. కాబట్టి అది తగ్గిస్తే మంచిది అని నా ఒపీనియన్. మేడం, మరి గత 2 రోజులుగా చూసుకున్నట్లయితే ఏదైతే పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఉన్నారో ఆరోగ్యశ్రీ గురించి కొంత చర్చ జరుగుతుంది. అంటే ఇప్పుడు ప్రజెంట్ అమలు అవుతుందా లేదని, అంటే కేంద్రం పథకం ఏదైతే ఆయుష్మాన్ భారత్ ఉందో అందులో నమోదు చేసుకుని కార్డులు తీసుకోమంటున్నారు. అంటే గత ప్రభుత్వ బిల్లులు కూడా ఎన్నో పెండింగ్ ఉండిపోయినాయి. సో వీటి గురించి కొంత పేదలకి మధ్యతరగతి కొన్ని అనుమానాలు ఉన్నాయి. దాని గురించి ఏమన్నా? అది కొంచెం టైం ఇమ్మని అడుగుతున్నారు కదండి. దానిలో కొంచెం టైం ఇచ్చి చూడటమే బెటర్ కదా అని ఆలోచన. సో మరి ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏదైతే సూపర్ 6 ఉన్నాయో ఎంతవరకు అమలు అవుతాయని మీకు నా అవగాహన? చూడాలండి, వెయిట్ చేయాలి. ఒక మహిళలకి 3 గ్యాస్ సిలిండర్లు అన్నారు, నిరుద్యోగులకు 3000. అవును, ఆల్రెడీ పెన్షన్ స్కీమ్ అమలు అవుతుంది. పెన్షన్ ఇస్తున్నారు కదా, ఆల్రెడీ అమలు అవుతుంది. అది పెన్షన్ అయితే మంచిగానే ఇస్తున్నారు. అది దాని పరంగా అయితే ఓకే, సాటిస్ఫైడ్. ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారు మేడం ప్రెసెంట్ ఉన్న కొత్త ప్రభుత్వం? చూడటమేనండి, వీళ్ళకి కూడా టైం ఇవ్వడమే. మనం స్టార్టింగ్ ఇప్పుడే కదా వచ్చింది, ఇంకా కొన్ని డేస్ గడిస్తే గానీ ఏంటి ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఇంకా ఏం చేస్తుంది అనేది చెప్పగలం అంతే. సార్, చూసుకున్నట్లయితే ఆగస్టు 15 నుంచి ఏపీలో ఉచిత బస్సు ప్రయాణం అంటున్నారు. దాని గురించి మీ యొక్క అవగాహన ఏంటి? దాంట్లో సాధక బాధకాలు ఏంటి? పెడితే ఎలా ఉంటుంది? ఆల్రెడీ తెలంగాణలో చూస్తున్నాం. అటువంటి బస్సులు పెడితే కొంచెం ఆడలో బాగుంటుంది, లేడీస్ పిల్లలు బాగుంటుంది, కాలేజీలకు వెళ్ళే పిల్లలు బాగుంటుంది, వాళ్ళకి ఇబ్బంది ఏమి ఉండదు. దానివల్ల మనం వదిలేసేది ఏమి ఉండదు. ఎందుకంటే వాళ్ళకి ఇవ్వడానికి బాగుంటుంది. ఆడవాళ్ళకైతే లేడీస్ పరంగా పెద్దవాళ్ళకి కానీ చిన్నవాళ్ళకి కానీ లేడీస్కి కానీ బయటికి వెళ్తాం కానీ రావడం కానీ చాలా బాగుంటుంది. అది ఓకే, అది నెంబర్ 1. మిగతా అవన్నీ మనకు అవన్నీ అనుకూలంగా ఉన్నాయి, ఇచ్చేసేందరికి వాళ్ళు ఇచ్చేసిన దాన్ని బట్టి ఉంటుంది. సార్, గత 2 రోజులుగా చూసుకుంటే ఆరోగ్యశ్రీ గురించి కూడా ఒక చర్చ జరుగుతుంది. ఏదైతే పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఉన్నారో ఆయన ఏమంటారంటే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఆయుష్మాన్ భారత్లో రిజిస్టర్ చేసుకుని కార్డులు తీసుకోండి అంటున్నారు. సో ఆరోగ్యశ్రీ అనేది కొనసాగిద్దా లేదని ఏపీ ప్రజలకు ఒక అపోహ ఉంది. దాని గురించి ఏమన్నా? గ్యారంటీగా ఇంతకుముందు ఇచ్చాడు కదా చంద్రనాయుడు, మళ్ళీ ఇప్పుడు అలాగే ఇస్తారు. ఆయన ఇంతకుముందు 2 lakhs అంత ఇచ్చాడు, ఇప్పుడు మళ్ళీ అతనే ఏదో చేసి పెడతాడు. సో మరి ఈ ప్రభుత్వం వచ్చి దగ్గర 60 రోజులు అవుతుంది సార్. 6 నెలలాగా అయింది, ఇంకా 3 సంవత్సరాలు అవ్వాలిగా, కొన్ని సంవత్సరాలు అవ్వాలి. బ్లాక్ కూడా ఇంకా బోల్డ్ అంత ఉంది, ఇక స్కాప్ అంతా పోతే కానీ వీళ్ళు చేస్తా ఉండదు. సో ఫైనల్ గా ఈ ప్రభుత్వానికి మరి కొంత సమయం అడుగుతున్నారు. సంవత్సరాలు పట్టుద్ది వీళ్ళు చెయ్యాలంటే. వాళ్ళ మన ఇబ్బంది పట్టకూడదు. పోనాక అది రాలేదు ఇది రాలేదు మనం ఇచ్చేయకూడదు. డబ్బు లేదు మన దగ్గర ఉందా, మనం చేస్తామా, మనం రూపాయి మనమే అవ్వం. వాళ్ళు ఎప్పుడు ఇస్తారో మనం చూస్తూ ఉంటాం. చాలా సో ఈ ప్రభుత్వం చెయ్యాలి, 1 సంవత్సరం పట్టుద్ది, అప్పుడు వాళ్ళని అడగాలి. సో ఈ ప్రభుత్వం సంక్షేమ పథకాలను ఎలా తీసుకోవాలి సార్? అంటే వీళ్ళు సూపర్ 6 ఒకటో 2 అయ్యి ఇంకా బోళ్ళు ఉన్నాయి, అవన్నీ అయిన తర్వాత మాట్లాడాలి మనం. వాళ్ళు ఇప్పుడు మాట్లాడకూడదు కదా, మనం వాళ్ళు అంటా కూడా చాలా మనం ఏదో ఆడు వచ్చాడు అందుకు మేము ఓట్లు వేసేసి మాకు ఆయన పెట్టలేదు, అడిగి ఓట్లు వేసి మరి ఇంతకుముందు ఆయన కూడా మనకి ఏం చేయలేదు కదా. అలాగే ఇది కూడా 1 సంవత్సరం పడితే అర్థం కాదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.